వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి మనం అయితే కొత్తగా తీసుకున్న ఇన్షాట్ 360 అయితే ఈరోజు అయితే అన్బాక్స్ చేద్దాం. సో అన్బాక్స్ చేసి ఇంకా మనకైతే దాంట్లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ అయితే ఏంటో రివ్యూ అయితే చేద్దాం కంప్లీట్గా. సో నేనైతే ఇన్షాట్ 360 X3 వర్షన్ అయితే తీసుకున్నాను అనమాట. సో X4 కూడా ఉంది. X4 ఎందుకు తీసుకోలేదు, X3 ఎందుకు తీసుకున్నాను కూడా అది కూడా చెప్తాను ఈ బ్లాగ్లో డీటెయిల్గా. సో సో ఈ వ్లాగ్ అయితే మొత్తం ఇన్స్టా X3 అయితే దాని గురించి అయితే ఉంటుంది. సో మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా బైకర్స్ ఉన్నా వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకైతే షేర్ చేయండి. సో చూసే ముందు అయితే ఈ వీడియోని అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఇంకా చాలామందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మీరు లైక్ చేసి ఇంకా కామెంట్ చేస్తే మనకి. సో ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట ఇన్స్టా X3 అయితే మనం తీసుకున్నది. సో 360 యాక్షన్ కెమెరా అంటారనమాట. సో దీన్ని అయితే సో ఇదైతే 2 సైడ్ అయితే ఉంటుంది అనమాట మనకి లెన్సెస్. సో దీన్ని మనమైతే బైక్ మీద వెళ్తుంటే మనకి 360 క్యాప్చర్ అయితే చేస్తారనమాట ఈ కెమెరా మాత్రం. సో మార్కెట్లో ఉన్న కెమెరాలో ఇదైతే తోప్ అనమాట. బ్రాండ్ అయితే ఇన్స్టా 360 అయితే మనకి ఇదైతే X3 వర్షన్ అనమాట. సో చూసారా ఇక్కడ 360 యాక్షన్ క్యామ్ అని చెప్పి అయితే ఉంది కదా. సో 1 year వారంటీ విత్ బిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రిజిస్టర్ ఫర్ వారంటీ. సో మనమైతే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. కొన్నాగానే ఏ ప్రోడక్ట్స్ అయినా మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే అయితే మనకైతే వారంటీ అయితే క్లెయిమ్ అవుతాయి అనమాట. సో ఏది కంపెనీ సైడ్ నుంచి అయితే. సో ఇంకా ఇక్కడైతే చూసుకోండి 5.7K 360 క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో ఇంకైతే చూడండి 4K సింగిల్ లెన్స్ మోడ్ అయితే ఉంది దీనికైతే. అంటే సింగిల్ అంటే లైక్ గోప్రో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ లెన్స్ మోడ్ అయితే. సో చూడండి 72 MP 360 ఫోటో కూడా అయితే అవైలబుల్ ఉంది మనకి. యాక్టివ్ HDR వీడియో రికార్డింగ్ అయితే దీనికి అవైలబుల్ ఉంది. ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే ఉంది మనకి. అంటే ఒక స్టిక్ ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే మనం అయితే ఇది ఆటోమేటిక్గా ఇన్విజిబిలిటీ చేస్తుంది అనమాట. సో ఇంకా మనం స్టిక్ పట్టుకొని సెల్ఫీ స్టిక్ అయితే పట్టుకుంది కూడా చూపించాలి అనమాట. సో ఫ్లో స్టేట్ స్టెబిలైజేషన్ అయితే ఉంది అనమాట. 360 హారిజాంటల్ లాక్ అంట. లాకింగ్ కూడా ఉంది దీంట్లో. వాటర్ ప్రూఫ్ టు 33 feet వరకు అయితే ఉంది. 10 meters వరకు అయితే వాటర్ ప్రూఫ్ అయితే ఉంది దీనికి ఇచ్చింది అయితే కంపెనీ అయితే. వాయిస్ కంట్రోల్ 2.0 AI పవర్డ్ ఎడిటింగ్. సో AI పవర్డ్ ఎడిటింగ్ టూల్ అయితే మనకైతే ఇన్స్టా 360 అఫీషియల్ యాప్లో అయితే ఉంటుంది. సో మీరైతే గూగుల్ ప్లే ఇంకా యాప్ స్టోర్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకైతే మనమైతే ఇన్స్టా 360 అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడైతే ఇచ్చారనమాట ఇన్స్టా 360 X3 ఉంది. ఛార్జింగ్ కేబుల్ ఉంది, ప్రొటెక్టివ్ పౌచ్ ఉంది, లెన్స్ క్లాత్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ కార్డ్ అయితే దీంట్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాం. ఇంకా అయితే ప్రాపర్గా అయితే రావట్లేదు. ప్యాకింగ్ ఉందన్నమాట. సో చూడండి ఎంత టైట్ ఉందో. సో ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడైతే మనకి సో లెన్స్ వీటికైతే ప్రొటెక్టింగ్ అయితే ఇచ్చిండ్రు అనమాట. ఇక్కడైతే చూడండి ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేయగానే చూడండి మనకైతే ఇక్కడ కెమెరా అయితే ఉంది మనకి ఇన్స్టా 360 అయితే X3 అయితే చూడండి ఎట్లుందో. సో ఫస్ట్ అయితే మనం అయితే కెమెరాని అయితే తీద్దాం. ఇక్కడైతే ఒక లెన్స్ X3 అని చెప్పి అయితే ఎంత. సో ఇక్కడైతే పవర్ ఉంది, ఇక్కడైతే ఏదో Q అని ఉంది అయితే క్విక్ స్టార్ట్ అనుకుంటా. సో ఇక్కడైతే సింగిల్ లెన్స్ మోడ్, డ్యూయల్ లెన్స్ మోడ్ అయితే ఉంది ఇక్కడ ఆప్షన్. క్విక్ యాక్సిస్ అనమాట ఇదైతే. సో ఫస్ట్ అయితే చూద్దాం. సో చూడండి బ్లూ లైట్ అయితే వెలిగింది ఆన్ చేయగానే. సో ఓపెన్ అయితే అయింది, చిన్న సౌండ్ అయితే వచ్చింది చూడండి. సో ఇంకా లోపల అయితే చూసుకుందాం మనం. ఏదైతే ఓపెన్ చేస్తే ఇంకేమున్నాయో మనకైతే దీంట్లో. సో కెమెరా అయితే సో ఇదైతే చూడండి పిక్చరు. సో ఇదైతే చూడండి కేబుల్ అయితే ఉంది దీంట్లో మనకి. C టైప్ అయితే కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే మనకి 1.5 to 2 voltage లైక్ ఉన్న అడాప్టర్తో అయితే ఛార్జింగ్ పెట్టాలి. కెమెరాస్ ఏవైనా అయితే గోప్రో అయినా ఏదైనా అయితే మనం యూజ్ చేసే ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వీటితో ఛార్జ్ పెడితే మాత్రం కంపల్సరీ అయితే ఖరాబ్ అయిపోతాయి అనమాట కెమెరాస్ అయితే. సో అంతకుముందు ఒకసారి నాదంతే అయిపోయిందని చెప్పాను కదా. సో ఇదైతే మనకైతే పౌచ్ అయితే ఇచ్చారనమాట. సో కంపెనీ వాళ్ళైతే అయితే చూద్దాం దీని క్వాలిటీ అయితే ఎట్లా ఉందో. గైడ్ అయితే ఇచ్చారు. ఒక
ఇన్స్టా 360 గైడ్ బుక్ అయితే ఇచ్చారనమాట. సో ఎట్లా అయితే మనం దీన్ని యూజ్ చేయాలి, ఇంకా అన్ని ఆప్షన్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీటిలో అయితే లైక్ అసలు ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకైతే చూసుకొని చేసుకోండి. డూస్ అండ్ డోంట్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో అయితే మనకి స్పెసిఫిక్గా. సో క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. చూడండి దీంట్లో అయితే మనం బ్యాటరీ ఎట్లా రిమూవ్ చేయాలి, ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, మెమరీ కార్డ్స్ ఇవన్నీ అయితే మనకైతే దీంట్లో అయితే క్విక్ గైడ్ అయితే ఉంది. సో చూడండి 5 volts 3 amps ఇవి అయితే కంపల్సరీ అనమాట. దీనికన్నా ఎక్కువ యూసేజ్ అయితే మనం అయితే ఇవ్వద్దు అనమాట. పవర్ ఇన్పుట్ అనేది మాత్రం ఈ కెమెరాకి మాత్రం ఇస్తే మాత్రం ఖరాబ్ అయిపోతుంది. దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ అయితే దుబ్బేస్తుంది అనమాట. సో ఎవరు మాత్రం అలాంటివి అయితే చేయకండి. సో అయితే మనకైతే క్లాత్ అయితే ఇచ్చారు. ఇది లెన్సెస్ క్లీన్ చేసుకోవడానికి అయితే క్లాత్ అయితే ఉంది, ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. సో ఇంకా ఇప్పుడైతే చూడండి ఇన్స్టా 360 అని చెప్పి అయితే 2 మనకైతే ఇచ్చారు. లైక్ స్టిక్కర్స్ బైక్స్కి మాత్రం ఇక్కడ ఒకటేమో వైట్ ఉంది, ఇంకోటేమో కొంచెం ఎల్లో బ్యాక్గ్రౌండ్. సో ఇదైతే చూడండి ఇన్స్టా 360 అయితే వారంటీ కార్డ్ అనమాట. సో లిమిటెడ్ వారంటీ. సో ఇప్పుడైతే మనమైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసాం అనమాట. సో ఇన్స్టా 360 చూడండి ఎట్లుందో యాప్ అయితే. అగ్రి అయితే కొట్టేసి ఇంకా ఇవన్నీ అయితే పర్మిషన్స్ అయితే అలో చేయాలన్నమాట మనం. అలో ఫుల్ అసెస్, లొకేషన్ ఆన్, నోటిఫికేషన్స్ ఆన్, గో టు యాప్, నెక్స్ట్. సో మనమైతే ఇంకా మన గూగుల్ ఐడితో అయితే లింక్ అప్ అయితే చేసుకోవాలన్నమాట ఇన్స్టా 360 అకౌంట్ అయితే. సో చేసుకుంటే మనకి లాగిన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ అయ్యిందన్నమాట. సో డివైస్ ఉందా అని అయితే అడుగుతుంది. సో ఇది కూడా అయితే ఆన్ చేద్దాం. మనం ఆన్ చేయలేదు. ఆన్ చేసి ప్లీజ్ టర్న్ యువర్ ఫోన్స్ బ్లూటూత్ అయితే ఆన్ చేయమంటుంది ఫోన్ అయితే. సో ఓకే చేసినాం. సర్చింగ్ ఫర్ ఎ న్యూ డివైస్ అని అయితే అంటుంది. సో గో టు సెట్టింగ్స్. సో వచ్చిందనమాట డివైస్ అయితే. చూసారు కదా X3 అని అయితే వచ్చింది. పేరు అయితే వేయాలి దీన్ని ఇప్పుడు. సో అయితే పేరు అయినాక ఇంకా మనకైతే అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లోకి అయితే వస్తాయి. సో కనెక్ట్ టు యాప్ అని అయితే దీంట్లో అయితే అడుగుతుంది అనమాట. కంట్రోల్ యువర్ కెమెరా అని అయితే ఓకే చేయాలి. ఓకే చేసి ఇంకా మొత్తం ఇప్పుడు ఇంకా దీంట్లో ఉన్న అయితే అప్డేట్స్ అయితే ఏమన్నా ఉన్నా అన్నీ అయితే అయిపోతాయి అనమాట. సో అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందంట. ప్లీజ్ రీకనెక్ట్ ది డివైస్ అంటుంది. సో మళ్ళీ అయితే రీకనెక్ట్ చేయమంటుంది. సో ఇప్పుడైతే అయిపోయింది. ఓకే జాయిన్ కొట్టేద్దాం. సో వైఫై అయితే కనెక్టింగ్ చేసుకుంటుంది అనమాట. సో యాక్టివేట్ డివైస్ అనేది ఉంది, అయితే యాక్టివేట్ అయితే చేసేయాలన్నమాట. సో యాక్టివేటెడ్ అయితే పడ్డది, డన్. సో ఇంక ఇప్పుడైతే చూడండి డైరెక్ట్ ఇంకా మనమైతే కెమెరా ఆప్షన్కి వెళ్తే మాత్రం చూడండి సేమ్ ఇక్కడ ఉన్న మోడ్ ఇక్కడైతే వస్తుంది మనకి. ఇక్కడ దీంట్లో అయితే ఒకటి వస్తుంది మనకి. సో చూడండి ఇది తిప్పితే మాత్రం వీడియోది అయితే సో మనదైతే చూడండి ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఫోటో అయితే ఉంది మనకి. సో అయితే మెయిన్ లెన్స్ ఉంది, మెయిన్ లెన్స్ నుంచి అయితే ఉంది. ఇంకా వీడియో అయితే ఉంది దీంట్లో. టైం ల్యాప్స్ ఆప్షన్ అయితే ఉంది, యాక్టివ్ HDR, బుల్లెట్ టైం షిఫ్ట్, లూప్ రికార్డింగ్ అంట. లైవ్ అయితే లైవ్లో కూడా వెళ్ళొచ్చు మనం. దీంట్లో నుంచి డైరెక్ట్ అయితే ఫేస్బుక్కి కనెక్ట్ అయిపోతుంది. సో రీఫ్రేమ్ అయితే ఆప్షన్స్ అనమాట మనకి చూసుకుంటే మాత్రం. చూడండి వీడియో అయితే దీంట్లో అయితే వచ్చేసి మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడైతే ఉన్న ఆప్షన్స్ అన్నీ అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ పైన అయితే చూస్తే మాత్రం మనకి పైన అయితే ఇక్కడైతే వాల్యూమ్ బటన్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ కంట్రోల్స్ది. ఇంకా బ్రైట్నెస్ ఉంది, లైట్స్ ఇండికేటర్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలని అయితే ఉంది. ఇంకా ఇది చూసుకుంటే మాత్రం మనకి వైబ్రేటింగ్ మోడ్ అయితే ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అయితే ఉంది. ఇంకా అయితే క్విక్ క్యాప్చర్ అనమాట ఇది. అయితే ఇంకా వీడియోకి సంబంధించిన ప్రీ రికార్డింగ్. సో ఇది చూసుకుంటే మాత్రం మనకైతే బ్రైట్నెస్ అనమాట.
బ్రైట్నెస్ పెంచేది తగ్గించేది ఇదైతే ఉంది దీంట్లో ఆప్షన్ అయితే. సో మనకి ఎంత కావాలో అంత అయితే పెంచుకోవచ్చు బ్రైట్నెస్ అయితే. సో ఇప్పుడైతే చూసుకుంటే మాత్రం మనకి దీంట్లో అయితే ఉన్న ఆప్షన్స్ అయితే చూడండి. యాక్టివ్ హెచ్డిఆర్ అయితే ఉంది. సో ఇదైతే 360 లెన్స్లో అనమాట. ఇదైతే మనకి 360 క్యాప్చర్ అయితే చేస్తారు అనమాట. మనకి యాక్టివ్ హెచ్డిఆర్ అయితే ఉంది దీంట్లో. వీడియో మోడ్ అయితే ఉంది, ఇంకా ఫోటో మోడ్ అనమాట ఇది. ఇంకా ఇదైతే చూడండి హెచ్డిఆర్ ఫోటో అనమాట దీంట్లోనే. సో ఇంటర్వెల్ టేక్ ఫోటో సెట్ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనమాట. సో ఇంకా ఇది చూసుకుంటే మాత్రం బ్రష్డ్ టేక్ 9 ఫొటోస్ ర్యాపిడ్లీ అంట. ఇంకా అయితే స్టార్ ల్యాబ్స్ షూట్ వీడియోస్ విత్ ది స్టార్ ట్రయల్స్ ఎఫెక్ట్. సో ఇదైతే మంచిగా మనకి నార్త్ ఇండియా ఇక్కడ మనాలి లేలో అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట స్టార్ గేజింగ్ చేయడానికి అయితే. సో ఇంకా చూడండి లూప్ రికార్డింగ్ అయిపోయింది. సో లూప్ రికార్డింగ్ అయితే రికార్డ్ కంటిన్యూస్ అండ్ సేవ్ ది ఓన్లీ ది లాస్ట్ అంట. ఇదేందో బుల్లెట్ టైం స్లో మోషన్ వీడియో విత్ 360 రొటేషన్ అనమాట. సో అయితే చూడండి టైమ్ షిఫ్ట్ వీడియో కెన్ బీ షూట్ విత్ వైల్ మూవింగ్. సో ఇదనమాట ఉన్నాయైతే. ఇంకా సింగిల్ లెన్స్లో అయితే కామన్ అనమాట వీడియో ఉంది. ఇంకా మనకైతే మీ మోడ్ అని అయితే ఉంది. సో ఇదైతే ఓన్లీ ఇంకా మనం హిల్స్ ట్రెక్కింగ్ చేస్తాం కదా వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ మీ మోడ్ అనేది. సో చూడండి ఇట్లా మనకు వస్తుంది చూడండి మీ మోడ్ అంటే. సో ఇంకా లూప్ రికార్డింగ్ అయితే ఉంది సింగిల్ లెన్స్లో. ఇంకా ఫోటో అయితే ఉంది, ఇంకా వీడియో. సో ఇవే అనమాట దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇంకైతే మనకైతే ఇక్కడ కింద బటన్స్ అయితే చూసుకుంటే మాత్రం ఇదైతే స్టార్ట్ రికార్డింగ్ అనమాట. రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది ఓకే కొడితే. సో ఇదైతే మనకి డ్యూయల్ లెన్స్ అనమాట. సింగిల్ లెన్స్ కాబట్టి సింగిల్ లెన్స్లో షిఫ్ట్ చేస్తుంది. ఇది మనకి డ్యూయల్ కాబట్టి డ్యూయల్ లెన్స్లో షిఫ్ట్ అవుతుంది. సో ఇన్నర్ సింగిల్ లెన్స్కి అయితే ఇప్పుడు షిఫ్ట్ అయింది చూడండి. సో మనమైతే కనిపిస్తున్నాం కదా దీంట్లో అట్లా. సో ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మనకైతే పవర్ బటన్ ఇది ఒకసారి కొడితే లాక్ అయిపోతుంది, మళ్ళీ అన్లాక్ చేయొచ్చు. సో ఇదైతే క్విక్ క్యాప్చర్ అనమాట. సో ఇక్కడైతే మనకి రెండు ఇట్లా తీస్తే మాత్రం బ్యాటరీస్ వస్తాయి. ఇదైతే మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడైతే మీకు ఎక్స్టర్నల్గా మైక్ దీంతోనైతే మీరు ఏమంటారు వీడియో రికార్డింగ్ చేస్తా అంటే మాత్రం లైక్ గోప్రోలా యూజ్ చేసుకోవాలంటే మాత్రం ఇది మాత్రం అన్ఇన్స్టాల్ చేసి మీరైతే ఇక్కడ అయితే ఒక ఎక్స్టర్నల్ మైక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. సో ఇంకా మనం అయితే వీడియో అయితే షూట్ చేద్దాం అనమాట.
లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఆ అమెజాన్ నుంచి అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట. సో Insta360 దాని ప్రోడక్ట్ లింక్ అయితే షేర్ చేశాను. ఇంకా అంతే, దీనికి మనకు కావాల్సిన యాక్సెసరీస్ అయితే చూడండి. సో ఇదైతే ఒక బండిల్ అనమాట మనకి. దాంట్లో అయితే కొన్ని యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చూస్తే మాత్రం మనకి, సో దీంట్లో చూస్తే మాత్రం మనకైతే మొత్తం ఇవి ఉంటాయి చూస్తున్నారా, టేప్స్ అయితే అడ్హెన్సివ్ టేప్స్ అంటారు అనమాట. సో ఇదైతే బైక్కి మౌంటింగ్ చేసుకోవడానికి అయితే పనికొస్తాయి అనమాట ఇవి అయితే మనకి. సో ఇంకా వీళ్ళైతే మనకైతే స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకైతే బండిల్లో మనం తీసుకున్న ప్రోడక్ట్లు అయితే రాలేదు, ట్రావెల్ బండిల్ అని ఉంటుంది. సో దాన్ని తీసుకుంటే మాత్రం మనకైతే Insta360 కంపెనీ నుంచి అయితే చాలా వస్తాయి అనమాట. సో ఇది బుల్లెట్ టైమ్ది, ఇంకా ఇన్విజిబిలిటీ స్టిక్, ఇంకొన్ని యాక్సరీస్, బ్యాటరీస్ వీటి అయితే వస్తుంది. కాకపోతే అయితే వచ్చేసి మనకి 45,000 అవుతుంది అనమాట. సో ఆఫ్ ద కంపెనీ మనమైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇవైతే ఇవి మనకి అలయన్స్ టేప్స్, ఇంకా మౌంట్స్ అయితే వచ్చినాయి. ఇంకా మనకైతే ఈ స్టిక్ అనమాట. సో ఇదైతే చాలా సేమ్ కంపెనీ నుంచి అయితే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందో అంత సెంటీమీటర్స్, 300 సెంటీమీటర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు స్టిక్ అనమాట. సో ఇంకా వీళ్ళైతే మనకైతే ఒక పౌచ్ కూడా అయితే ఆఫర్ చేశారు. సో ఇదైతే చాలా నీట్గా ఉందన్నమాట చూడండి. సో సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికైతే ఒక జిప్ అయితే ఇచ్చారు. సో చూడండి, ఈజీ ఉందన్నమాట క్యారీయింగ్ కూడా. చూడండి ఇక్కడైతే ఒకటి ఇది కూడా ఉంది. సో ఇదనమాట. సో దీన్ని అయితే మనకైతే ప్రోడక్ట్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఇది నచ్చితే మాత్రం తీసుకోండి. ఇంకా అంతే, మనకి ఇంకో యాక్సరీ అయితే బుక్ చేశాను అనమాట. సో ఇదైతే చూడండి, ఇదైతే మనకి మౌంట్ అనమాట. సో బైక్ అయితే మనం ఇదైతే ఫిక్స్ చేసుకోవాలి. బైక్ హ్యాండిల్ కానీ ఎక్కడంటే అక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫిక్స్ చేసుకొని మనకి ఇక్కడైతే లూజ్ ఇంకా టైట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో హ్యాండిల్స్ కానీ వెనకాల మనకి ఎక్కడి నుంచి అయితే వ్యూ చూడాలనుకుంటున్నాం అక్కడైతే ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఇంకా అయితే మనం అయితే మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇంకా ఈ స్టిక్ ఉంది కదా, స్టిక్ నుంచి అయితే ఇక్కడ మనమైతే దీన్ని ఫిక్సప్ చేసుకొని ఇక్కడైతే ఇంకా మనమైతే 360 కెమెరాని అయితే పెట్టేసుకొని ఇంకా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో అయితే ఇది మొత్తం మనమైతే పెట్టేయచ్చు అనమాట. సో చూడండి ఇది ఎంత వస్తుందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఎక్స్టెన్షన్ ఎంతవరకు వస్తుందో ఇది చూసారు కదా. ఇప్పుడు ఎంత పెద్దగా అయితే వచ్చిందో చూడండి. స్టిక్ అయితే చూడండి ఎంత పొడుగుందో. సో ఇంత హైట్ వరకు అయితే మనమైతే దీన్ని లైక్ మినీ డ్రోన్ లాగా అయితే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అయితే ఇంపార్టెంట్ యాక్సరీస్ అయితే వచ్చేసి అయితే చూడండి ఇదనమాట. సో ఇప్పుడైతే చూడండి X4 వర్సెస్ X3 అయితే వర్షన్ అయితే చూడండి. మనకి X4 తీసుకోవడానికి కారణం ఏందో లాస్ట్కి అయితే చెప్తాను నేను. సో చూడండి ఇక్కడైతే మ్యాక్సిమం 360 వీడియో రిజల్యూషన్ అయితే వచ్చేసి మనకి X4 వర్షన్ అయితే వచ్చేసి 8K అయితే వేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం 5.7K 30 FPSలో అయితే షూట్ చేయొచ్చు. సో మనం అయితే 8K వీడియోస్ అలాంటి అంత రేంజ్ వరకు అయితే లేదు మనకి దేంట్లో యూజ్ చేయడానికి అయితే. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో అయితే యూజ్ చేయొచ్చు, కానీ అంత కెపాసిటీ ఉన్న ఫోన్స్ అయితే ఉండాలన్నమాట మనకడ మెయిన్. సో మ్యాక్సిమం 360 మోషన్ రిజల్యూషన్ అయితే ఇస్తుంది. దాంట్లో 4K ఉందన్నమాట. సో దీంట్లో అయితే 3Kనే ఉంది. సో ఇంకా మీరు చూసుకుంటే వైడ్ యాంగిల్ అయితే సేమ్ ఉన్నది. దీంట్లో అయితే AI చిప్ దీంట్లో అయితే లేదు మన దాంట్లో. బిట్ రేట్ అయితే వచ్చేసి చూడండి 200 Mbps ఉంది X4లో. మన దాంట్లో 120 Mbps అయితే ఉంది. సో మీ మోడ్లో అయితే ఇదైతే 4K 30 FPS అయితే షూట్ చేస్తుంది. ఇదైతే 1080pలో అయితే షూట్ చేస్తుంది. సో దీంట్లో చూసుకుంటే రన్ టైం అయితే చూడండి మీకు 1% లాంగర్ అయితే ఉంది. ఏది X4లో అయితే. మన దాంట్లో అయితే 81 minutes అయితే ఉంటుంది. దీంట్లో 135 minutes అయితే దీన్ని రన్ టైం అంటే అంతసేపు యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో అయితే 2.5 టచ్ డిస్ప్లే ఉంది. మన దాంట్లో అయితే 2.29 టచ్ స్క్రీన్ అయితే ఉంది అట్లా. సో దీంట్లో అయితే గొరిల్లా గ్లాస్ అయితే ఉంది. మన దాంట్లో గొరిల్లా గ్లాస్ కాదు, నార్మల్ గ్లాస్ అనమాట. సో రగ్గడ్నెస్ అంట. సో రిమూవల్ లెన్స్ గార్డ్స్ ఇన్ 2 ఎడిషన్స్, స్టాండర్డ్ అండ్ ప్రీమియం అంట. స్టిక్కీ లెన్స్ గార్డ్, నాన్ రిమూవబుల్. మనకి లెన్స్ గార్డ్స్ ఉంటాయి కదా, సో అదైతే ఉంది. టైం ల్యాప్స్ అయితే దీంట్లో అయితే 11K అయితే ఉంది. దీంట్లో అయితే 8K ఉంది. టైం షిఫ్ట్ అయితే వచ్చేసి 8K ఉంది దీంట్లో. మన దాంట్లో 5.7K అయితే ఉంది. సో బుల్లెట్ టైం అయితే చూస్తే దీంట్లో 5.7 అయితే ఉంది. మన దాంట్లో 4K ఇంకా 3K అయితే ఉంది. సో బ్యాటరీ సైజ్ చూసుకుంటే మాత్రం దీంట్లో అయితే ఒక 500 mAh ఎక్స్ట్రా ఉందన్నమాట. మన దాంట్లో 500 mAh తక్కువ ఉంది. సో ప్రైస్ చూసుకుంటే ఇది $500 ఉంది, మనదైతే $400 ఉందన్నమాట. సో $500 అంటే చూసుకోండి ఇంటూ
విత్ ఆఫర్ అయితే మనకి 32,000కి వచ్చిందనమాట. సో ఇదైతే 43 దాకా అయితే పడుతుంది మనకి. సో అందుకే ప్రైస్ విషయంలో చూసుకుంటే నేను ఇంకా 10,000 అయితే మనకి సేవ్ అవుతుందని చెప్పి అయితే ఇన్స్టా X3 వర్షన్కి అయితే తీసుకున్నాను అనమాట. అట్లా. సో ఇదైతే చాలా ఫ్యూచరిస్టిక్ అయితే ఉంటుంది. మీరు ఇంకా ఫ్యూచర్గా మంచిగా ఉండాలంటే మాత్రం X4కి అయితే వెళ్ళండి. సో నా చాయిస్ అయితే X3, అందుకే నేను పర్సనల్ చాయిస్ కింద X3 అయితే తీసుకున్నా. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కొంచెం నాకనైతే అట్లా. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. సో దిస్ ఈస్ సాయి చింతల. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.